హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ దాని మీద క్లిక్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. గైస్, ఇది మన సెకండ్ ప్రాజెక్ట్. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ మనీ ఎర్నింగ్ యాప్ అనేది కంప్లీట్ అయింది. కామెంట్ సెక్షన్లో అయితే యాడ్స్ ఇంకా ప్లేస్ చేయలేదు ఏంటి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ యాడ్స్ మీద వీడియోస్ చేశాను, Admob యాడ్స్ మీద. యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రాసెస్ ద్వారానే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అందుకే నేను ఆ కాన్సెప్ట్ అయితే చెప్పలేదు. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ నుంచి మన సెకండ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇది ఒక సోషల్ మీడియా యాప్ లాంటిది గైస్. దీనికి ఏమో నేను మేమో సడ్డానికి, ఎందుకంటే మనం దీంట్లో మీమ్స్ పోస్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇమేజ్ అయినా సరే పోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఒక జస్ట్ డెమోనే. నేను ఇంకా కొన్ని ఫ్యూచర్స్ని యాడ్ చేసి అయితే మీకైతే చెప్తాను. ఇది జస్ట్ డెమో మాత్రమే, మీకు కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుందని చెప్పడానికి మాత్రమే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను, ఈ యాప్ని. ఇది నా ఓల్డ్ యాప్ అండ్ అందుకే ఇప్పుడైతే నేను మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ఫీచర్స్ ఉంటాయో వాటిని ఎలాగ యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఇది మనకు వచ్చేసి ఫస్ట్ అయితే మనం ఆండ్రాయిడ్ స్టూడియోలో జావా కోడ్ అయితే రాసుకుంటాం. అండ్ అలాగే ఈ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అంటే లేఅవుట్ డిజైనింగ్ మొత్తం అయితే XMLలో చేస్తాం. అండ్ అలాగే సర్వర్ అంటే డేటాబేస్ ఏమో Firebase డేటాబేస్, మనకి బేసిక్ డేటాబేస్ అది. అండ్ ఇది మన సైన్అప్ పేజ్. ఇక్కడ మనకు కనుక యూజర్ కనుక సైన్అప్ అయితే నేను ఇప్పుడు ఒక పేరు చెప్తాను చూడండి. మేమర్ నేమ్ మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోండి. ఇక్కడ ఈమెయిల్ కూడా నేనైతే మీకు చెప్పే వీడియోలో ఏం చెప్తానంటే, మీకు వ్యాలిడ్ ఈమెయిల్ అంటే మీకు ఒక ఈమెయిల్ ఎంటర్ చేస్తే దానికి ఒక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. ఈ ఈమెయిల్ అలా కాదు, మనం ఎటువంటి ఈమెయిల్ అయినా తీసుకోవచ్చు. నేను శాంపిల్ కోసం కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఏదైనా ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వన్స్ మీరు సైన్అప్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూసారుగా, అకౌంట్ క్రియేటెడ్. మీకు ఎప్పుడైతే ఇలా అకౌంట్ క్రియేట్ అవుతుందో ఈ అకౌంట్ ఏం చేస్తుందంటే డేటాబేస్లో మన డేటాని సేవ్ చేస్తుంది. అది కూడా కాన్సెప్ట్గా నేను చెప్తాను. బట్ ఈ వీడియోలో డెమో అయితే చూడండి ఫస్ట్. అండ్ మనకి లాగిన్ అవ్వాలి కదా, సేమ్ ఈమెయిల్. అండ్ గైస్, నేనైతే ఇక్కడ డెమో చూపిస్తున్నాను. మీకు చెప్పేటప్పుడు నేను ప్రతి కాన్సెప్ట్ని టచ్ చేస్తాను గైస్, ఎందుకంటే ఈ వీడియో మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ అంటే బీటెక్ మీకు ఫైనల్ ఇయర్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్స్ కూడా అయితే ఇది యూజ్ అవుతుంది. పాస్వర్డ్తో మనం లాగిన్ అయిపోదాం. లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చూసారుగా, లాగిన్ అయిపోయారు. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇందులో మనకి ఏమి ఉంటాయంటే ఇక్కడ మన ప్రొఫైల్, దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే ఇక్కడ మన ప్రొఫైల్ అనేది కనబడుతుంది. ఇంకా మనం ప్రొఫైల్ అప్డేట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఏమీ లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఫాలోయింగ్ అండ్ ఫీడ్. ఇది ఆల్రెడీ నేను కొన్ని పోస్టులు అయితే పెట్టాను కదా మీకు చూపించడానికి. ఇవి కొంచెం ఫీడ్ అనమాట. అంటే మీరు ఎలా వెళ్తూ ఉన్నప్పుడు అంటే మీకు ఫీడ్ వస్తుంది కదా, మీరు చాలా ఇన్స్టాగ్రామ్లో కూడా చూసే ఉంటారు. మనకి ఇమేజెస్ అలా లోడ్ అవుతూ ఉంటాయి, అలా వస్తూనే ఉంటుంది. అంటే మనకి అన్లిమిటెడ్ ఫీడ్. అంటే ప్రతి యూజర్ కనుక మీ ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేస్తే, అంటే ప్రొఫైల్ పిక్కే కాదు, పోస్టులు ఏమైనా చేస్తే మనకి అవి ఫీడ్లో కనబడతాయి. అండ్ అలాగే ఫేవరెట్స్. ఈ ఫేవరెట్స్ ఏంటంటే మీరు ఒక ఇమేజ్ని సేవ్ చేసుకోవాలనుకోండి, దీని మీద క్లిక్ చేయండి అండ్ మీ ఫేవరెట్లో అయితే యాడ్ అయిపోతుంది ఇమేజ్. చూసారు కదా. అండ్ ఇది కూడా ఆల్సో ప్రొఫైల్. ఇది కూడా చూసారు కదా, పేరు, నేమ్. అండ్ ఇక్కడ ఏంటంటే లాగౌట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మన దాంట్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారో చూద్దాం. యూజర్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేశాను. ఒక 5 అకౌంట్స్ వరకు క్రియేట్ చేశాను. మీకు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫాలోయింగ్లో అయితే చూడండి, మీరు ఎవరో ఫాలో అవ్వలేదు కాబట్టి నో పోస్ట్ అండ్ డిస్కవర్ యూజర్స్. ఈ డిస్కవర్ యూజర్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మీకు ఈ సెర్చ్ యాక్టివిటీకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు ఎవరినైనా సరే ఫాలో అవ్వచ్చు. ఫాలో అవ్వండి, మీరు ఎంతమందిని కావాలంటే అంతమంది ఫాలో అవ్వండి. ఫాలో అండ్ ఫాలో చాలు. మనకి ఏంటంటే ముగ్గురిని చాలు కదా. ఇప్పుడైతే బ్యాక్ రండి. చూసారు కదా, ఫాలోయింగ్ యాక్టివిటీలో మనకి ఫాలోయింగ్ ఫోర్స్ అనేవి వచ్చేసినాయి. అంటే మనం ఎవరినైతే ఫాలో అవుతామో వాళ్ళు చేసే పోస్టులన్నీ ఈ ఫాలోయింగ్ యాక్టివిటీలో కనబడతాయి. ఈ ఫీడ్ యాక్టివిటీలో ఏంటంటే మనకి ప్రతి ఒక్కరి పోస్ట్ కనబడుతుంది. అంటే ఎవ్రీ యూజర్ ఏవైతే పోస్టులు చేస్తాడో అవన్నీ మనం చూడగలం. అండ్ ఆల్సో ఇక్కడ లైక్ అండ్ కామెంట్ బటన్ చూడండి. ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి, మనకి లైక్ చేసే ఫెసిలిటీ ఉంది. అంటే ఫంక్షన్ రాస్తాం. అండ్ అలాగే కామెంట్. ఈ కామెంట్ మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏంటంటే మీరు కామెంట్ రాసుకోవచ్చు. ఫన్నీ అని దీన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే ఇక్కడ మనకి ఇమేజ్ పడట్లా. ఇమేజ్కి పడకపోవడానికి కారణం ఏంటంటే ఇమేజ్ లోడ్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, అందుకనే మనకి ఇమేజ్ రావట్లేదు. అండ్ ఇక్కడ డేట్ అండ్ టైం చూసారు కదా,
అండ్ దీంట్లో మనకి ఇమేజ్ని కూడా డిలీట్ చేసుకునే ఫంక్షన్ అయితే నేను ఇస్తాను మీకు చెప్పినప్పుడు. జస్ట్ బేసిక్ డిజైన్ అంటే బేసిక్ ఫీచర్స్తో మీకైతే చూపిస్తున్నాను. ఇవి మనమైతే కొంచెం అడ్వాన్స్డ్గా అయితే నేర్చుకుందాం. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ నోటిఫికేషన్స్. ఇప్పుడు మీరు ఈ నోటిఫికేషన్ ద్వారా చూడండి, మీకు ఏ నోటిఫికేషన్ లేదు. ఒకసారి మీరు లాగౌట్ అయిపోండి, లాగౌట్ అయ్యండి. నేనైతే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఓకే గైస్ నేనైతే ఈ అకౌంట్ని లాగిన్ అవుతాను, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ చూపించాలి. నోటిఫికేషన్స్ అంటే ఎలా ఉంటాయి, ఇది వేరే అకౌంట్ చూడండి. ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్లోకి వెళ్తాను అండ్ ఇక్కడ అయితే ఏంటంటే చూసారా విజయ్ అని, ఇందాలో అయితే రమేష్ అని వచ్చింది, ఇప్పుడైతే విజయ్ అని వచ్చింది, అంటే అకౌంట్ మార్చాను నేను. అండ్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ మీదకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూడండి, చూసారు కదా ఇక్కడ రమేష్ కామెంటెడ్, ఇప్పుడే మనం కామెంట్ చేసాం కదా, అందుకే లైక్ చేసాం అండ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ చేసాం. ఈ విధంగా మన కామెంట్స్ కూడా వస్తాయి. ఈ కామెంట్ జస్ట్ డిజైన్ నార్మల్ డిజైనింగే, మీకు కావాలంటే ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ టైం కూడా పెట్టుకోవచ్చు, ఎప్పుడు జరిగింది యాక్టివిటీ అని మీరు టైం కూడా తీసుకోవచ్చు, ఏమవ్వదు. బట్ నేను ఏంటంటే సింపుల్గా ఉంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను. చూడండి మనకి కామెంట్ చేసినా, లైక్ చేసినా, పోస్ట్ చేసినా, ఏం చేసినా సరే మనకి ఇక్కడైతే వస్తాయి. మన కామెంట్ కావాలనుకోండి, పోస్ట్ పెట్టారనుకోండి, లైక్ యువర్ పోస్ట్, దీని మీద క్లిక్ చేసిన అంటే మనకు పోస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇది నోటిఫికేషన్ యాక్టివిటీ. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండ్ లైక్ ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి లైక్ చేద్దాం. అండ్ ఒక యూజర్ మీద క్లిక్ చేసినప్పుడు మనం నేమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మన నేమ్ విజయ్, ఇక్కడ యాక్సెప్ట్ మన నేమ్ వదిలేసి వేరే వాళ్ళని ఇక్కడ సెర్చ్ బటన్ మీదకి వెళ్ళి ఎవరి యూజర్ మీద క్లిక్ చేసినా సరే ఇక్కడ ప్రసాద్ ఉందిగా, దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసినప్పుడు చూడండి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది. ఫాలోయింగ్ ఏమో 0, ఫాలోవర్స్ ఏమో 3 ఉన్నారు. ఈ ఫాలోవర్స్ మీద క్లిక్ చేస్తే ఫాలోవర్స్ లిస్ట్ అయితే వస్తుంది, చూసారు కదా ఫాలోవర్స్ లిస్ట్ ఇది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు ఈ ఫాలోయింగ్లోకి వెళ్తే నో ఫాలోవర్స్, ఎవరు ఉండరు. అండ్ బ్యాక్ వచ్చింది. ఈ ఫెసిలిటీ కూడా మనకైతే ఉంది, దీని అంటే ఈ ఆప్షన్ కూడా మనమైతే సెట్ చేసుకున్నాం. గైస్ ఇంకో ఫ్యూచర్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ ఏమీ లేదు. అండ్ నేను ఇక ప్రొఫైల్ మీద సెట్టింగ్స్ అని పెట్టాను కదా, ఇవి ఏంటంటే ప్రొఫైల్ సెట్టింగ్స్ గైస్. ఇది మీకు ఇందులో ఎనేబుల్ చేయలేదు, ఎందుకంటే నేను ఇది ఓల్డ్ యాప్ నాది. బట్ మీ ఏంటంటే అడ్వాన్స్ ఫీచర్స్ అయితే మీకు చెప్తాను, అందుకని దాన్ని ఎనేబుల్ చేయలేదు. దీన్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకు అకౌంట్ సెట్టింగ్స్ అనేవి వస్తాయి. అండ్ మీరు ఇక్కడికి వచ్చండి హోమ్ పేజ్కి. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది కదా ప్లస్ ఐకాన్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఏంటంటే మనం పోస్ట్ చేయొచ్చు. మనం ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ని అయితే మనం పోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఇమేజ్ని పోస్ట్ చేస్తాను. ఇక్కడ టెక్స్ట్ కూడా మీకు రాసవచ్చు, మనీ అని రాసి ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మనకు పోస్ట్ అయిపోతుంది. బట్ నేను చెప్పే దాంట్లో మీకు నేనేం చెప్తానంటే కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి చెప్తాను మీకు. ఆ ఫీచర్స్ గురించి మీకు తెలియాలంటే ఖచ్చితంగా నా బ్లాగ్ అయితే చూడండి. ఆ బ్లాగ్లో సోర్స్ కోడ్ ఇచ్చాను, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఈ యాప్ గురించి. నేను ఏమేమి చెప్తాను ఫీచర్స్ కూడా ఇచ్చాను గైస్. వాళ్ళు కావాలంటే వెళ్ళి చూడండి అండ్ చదవండి. అండ్ అలాగే సోర్స్ కోడ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మనం ఓవరాల్గా చెప్పండి ఇది. అండ్ ఇక్కడ ఒక మెనూ అయితే ఉంటుంది, ఈ మెనూలో మనం డిలీట్ చేయొచ్చు పోస్ట్ని. ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేసిన ఏంటంటే మన పోస్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. చూసారు కదా మన పోస్ట్ డిలీట్ అయిపోయింది. నేను మళ్ళీ కావాలంటే మీకు చూపిస్తాను. ఇక్కడ డిలీట్ మీద నొక్కుతాను అండ్ చూసారుగా డిలీటెడ్, పోస్ట్ డిలీట్ అయిపోతుంది. అండ్ అలాగే అన్ఫాలో చేసుకోవచ్చు. ఆల్రెడీ మనమే ఫాలో చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అన్ఫాలో చేసుకోవచ్చు. అండ్ కాపీ లింక్ మీద క్లిక్ చేయొచ్చు, రిపోర్ట్ ఇవ్వచ్చు. మనం ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ అనేవి అడ్వాన్స్డ్గా యాడ్ చేసాం, చూసారు కదా. ఇది ఇప్పుడు మనం అప్లోడ్ చేసింది. అండ్ దీనికి కామెంట్ చేసుకోవచ్చు, లైక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ షేర్ చేయొచ్చు గైస్. మీరు ఈ షేర్ ఏంటంటే డైరెక్ట్గా ఈ షేర్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా మీరు ఇమేజ్నే షేర్ చేయొచ్చు, అంటే నాట్ లింక్. మామూలుగా అంటే చాలా యాప్స్లో లింకులు అయితే షేర్ చేస్తారు, కానీ కొన్ని పెద్ద యాప్స్లో మాత్రమే ఈ ఇమేజ్ని షేర్ చేసే ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మై స్టేటస్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే షేర్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇమేజ్ గురించి మీరు ఏది రాసినా సరే అండ్ ఇట్ విల్ బీ సెండ్. చూసారు కదా ఇమేజ్ని కూడా స్టేటస్లో పెట్టుకోవచ్చు, ఆ ఫంక్షన్ కూడా మనం రాసాం. ఓకే గైస్, ఇది ఓవరాల్గా మన యాప్. అండ్ ఈ యాప్ ఎలా ఉందో మీరు చెప్పండి. అండ్ దీన్ని అయితే మనం నెక్స్ట్ వీడియో నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.